సింగరేణి వేలంపాట అందరూ కరెక్టే, మరి తప్పెవరిది? సింగరేణిలో బొగ్గుగని బ్లాక్ల వేలంలో తప్పు మీదంటే మీదంటూ వాదులాడుకుంటున్నాయి అధికార ప్రతిపక్షాలు. ఇక్కడ మరి అందరి వర్షన్ కరెక్టే, మరి తప్పెవరిది? కోల్ మైన్స్ స్పెషల్ పవర్స్ చట్టం 1959లో కేంద్ర ప్రభుత్వం 2015లో సవరణలు చేసింది. అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నది ఇప్పటి మోడీ ప్రభుత్వమే. ఆ చట్టానికి సవరణలు చేస్తున్నప్పుడు మద్దతిచ్చింది అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వమే. ఆ రోజుల్లో మోడీ కేసీఆర్ మధ్య సాన్నిహిత్యం అలా ఉండేది కాబట్టి సవరణ బిల్లుకు మద్దతిచ్చారు. సో ఆ రోజే ముందు చూపుతో వ్యవహరించి ఉంటే, ఆ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ఉండి ఉంటే సింగరేణికి ఈ పరిస్థితి వచ్చేదా అనేది కాంగ్రెస్ చేస్తున్న వాదన. ఒక విధంగా సింగరేణిలో బ్లాక్ల వేలానికి మద్దతిచ్చేది బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు. బీఆర్ఎస్ ఈ విషయం మాట్లాడడం లేదు. కానీ హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బొగ్గు బ్లాక్ల వేలంలో స్వయంగా తానే పాల్గొంటానని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారో చెప్పాలంటుంది బీఆర్ఎస్. తెలంగాణ నుంచి 16 మంది ఎంపీలు కాంగ్రెస్ బీజేపీకి ఇచ్చిన సింగరేణి ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నారని విరుచుకుపడుతుంది. నిజానికి సింగరేణి బ్లాక్ల వేలం ప్రతిపాదన వచ్చినప్పుడే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 11న కేంద్రానికి లేఖ రాశారు. అలాంటిది ప్రతిపాదన విరమించుకోవాలని మోడీ దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎంపీగా ఉన్న సమయంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్లమెంట్ లో కొట్లాడారు. ఆ మాటకొస్తే కేసీఆర్ కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఇక బీజేపీ విషయానికొస్తే స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. సింగరేణిలో కేంద్రం వాటా కేవలం 49%, 51% వాటాతో రాష్ట్రానికే అధికారం హక్కులు ఉన్నాయి కాబట్టి సింగరేణి అనుమతి లేనిదే బొగ్గు బ్లాక్లను వేలం వేయడం కుదరదని 2022 నవంబర్ రామగుండం సభలో ప్రకటించారు. అంటే సింగరేణి కేంద్ర ప్రభుత్వం నియంత్రించడం సాధ్యం కాదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే చెప్పారు. కానీ ఇన్ని మాటలు చెప్పినా మందమర్రిలోని శ్రావణపల్లి బ్లాక్ ను వేలంలోకి తీసుకున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో అందరూ కరెక్ట్ గానే కనిపిస్తున్నారు. మరి తప్పెవరిది? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓ ప్రతిపాదన తేల్చారు. అన్ని పార్టీల వాళ్ళు కలిసి అఖిల పక్షంగా ప్రధాని మోడీ దగ్గరికి వెళ్దామన్నారు. ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మాట్లాడుతా ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్లు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడేస్తుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్ లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోనీ మీరు ఈ 10 ఏళ్లు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గు బాయిల్ ఏమన్నా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది ఆధారాలతో సహా చెప్తున్నా, డేట్స్ తో సహా. నేను చిత్తశుద్ధి ఉన్నవాళ్లు, సింగరేణి ప్రైవేటీకరణ జరగొద్దనే దృఢ సంకల్పంతో ఉన్నవాళ్లు అఖిల పక్షంలో హాజరవుతారు. అప్పటి వరకు ఎవరి తప్పున్నదనేది తెలియని విషయమే.